అంగన్వాడీ లేదు, జీరో ఉంది. ఏంటి బియ్యం కొంటున్నారా మీరు? మరి ఎక్స్ట్రా ఉంది స్టాక్. అంగన్వాడీ జీరో ఉందండి, అంగన్వాడీ జీరో ఉంది ఇక్కడ. సరే మీ దాంట్లో తీయండి, అయిపోయింది కదా, తీయండి మీ స్టాక్ తీసి. ఇప్పుడు రైస్ ఎక్కువ ఉన్నాయి స్టాకు, ఎట్లొచ్చాయి స్టాక్ ఎక్కువ? 4 క్వింటాలు ఉన్నాయి, 4 బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, 4.5 బ్యాగ్ ఎక్స్ట్రా ఉందండి. ఎట్లొచ్చింది మీకు? మరి ఎందుకు వచ్చింది మీకు ఎక్స్ట్రా? మీరేం కొంటున్నారా బియ్యం? కొనట్లేదు సార్. యాక్చువల్లీ ఏంటంటే కొన్ని ఇంటికి వెళ్ళి తంబేయించిన కార్డ్స్ ఉన్నాయి సార్, 35 కేజీ, అవి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వలేదు సార్. కొన్ని సేల్స్ రన్నింగ్లో 65 అబోవ్ ఏజ్ ఉన్నాయి కదా సార్. మరి ఆ మాట నువ్వు ముందు చెప్పలేదు, అంగన్వాడీ అన్నవే. నేను మదర్ చూసుకుంటారు సార్. యాక్చువల్లీ నాకు ఐడియా ఎవరు చూసుకుంటారు అనేది, అంటే ఇప్పటికిప్పుడు మదర్ చెప్పలేదు కదా మీకు? ఎట్లా లేదు సార్, నేను తర్వాత ఐడియా వచ్చింది సార్ మనోడు అనుకుంటే. అవి స్విచ్ చేస్తాను సార్, కార్డులు ఉన్నాయి, 35 కేజీ ఉన్నాయి సార్. ఏ కార్డ్స్ ఉన్నాయి? ఎవరు సిఎస్డిటీ? ఎవరు సిఎస్డిటీ? చూడండి అమ్మా, చూడండి ఆలోచించు. తర్వాత వాళ్ళు వచ్చారు మేడం, నేను ఇంటికి వెళ్ళి తంబేయించండి వస్తున్నారండి, పట్టుకెళ్ళి హోమ్ డెలివరీ ఇవ్వాలండి రైస్. మనం తంబేయించాల్సిన అవసరమే ఉంది, మనం ఇంటికాడ ఇచ్చి అప్పుడే తంబేయించుకోవచ్చు కదా. అంటే రన్నింగ్ లో వచ్చారు సార్, అక్కడ ఖాళీ రన్నింగ్ అంటే మనకు ముందు ఇచ్చారు కదా సార్, డేట్ 24 to 30, ఆ టైంలో ఇవ్వాల్సిన ఇచ్చేసాం సార్. కొన్ని కార్డ్స్ పెద్దవాళ్ళ వాళ్ళు తినేస్తారండి, ఊరు వెళ్ళిపోతామని చెప్పి వస్తే ఒక పర్సన్ పంపించి తంబేయించాం. ఎన్ని కార్డులు? అట్లా ఒక 4 కార్డ్స్ ఏమో 35 కేజీస్ ఉన్నాయి సార్, 15 కేజీ ఉన్నాయి సార్. ఇవ్వాలి సార్, అది యాక్చువల్లీ తంబేయించుకొచ్చాము. అంటే మీ దగ్గర స్టాక్ ఉండకూడదండి సార్, మీ దగ్గర స్టాక్ ఉండదు. సారీలు బోరీలు కాదు, పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం. మీ దగ్గర స్టాక్ ఉండకూడదు, మీ దగ్గర స్టాక్ క్లియర్ చేసుకోవాలా. మీకు ఎట్లా నువ్వు వర్కర్ని పెట్టుకున్నావు కదా, ఫ్రీ అయింది సార్. యాక్చువల్లీ లేదమ్మా, మీరు కరెక్ట్ కాదు. ఇది 35 కేజీ పంపించేస్తాను సార్ ఇంటికి. కొనట్లేదు సార్ యాక్చువల్లీ, అడగండి ఇక్కడ అందరూ. నాకు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇస్తున్నారో లేదో అదంతా రిపోర్ట్ చేయండి అమ్మా. మేడం తీసుకెళ్ళి ఇస్తాను, మేడంని అడుగుతాం మేము. మేడం ఆ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలా? లిస్ట్ మేడం ఇస్తానండి, మేడం తీసుకెళ్ళి ఇస్తాను. మీరు ఇది ఒకటి కేర్ తీసుకోండి, ఈ అబ్బాయి చెప్పేది కరెక్ట్ ఉంటే కన్నా చేసేసేయండి. అట్లా ఫొటోస్ కూడా తీసుకొని పెట్టండి అమ్మా. అది లేదు అట్లా లేదంటేనే కేసు బుక్ చేయండి, అది అర్థం చేసుకోండి. రైట్, మన దగ్గర ఫిజికల్లీ స్టాకు కరెక్ట్గా ఈ మిషన్లు ఏముందో అదే ఉండాలి, అంతేగాని ఎక్స్ట్రా ఉంది తక్కువ ఉండొచ్చు కదా, మరి ఎక్కువ ఎందుకు ఉంది? ఖచ్చితంగా మీ దగ్గర ఎటువంటి పరిస్థితులలో కూడా ఈ మిషన్లో ఎంత ఉందో అంతే స్టాకు నీ గోడౌన్లో ఉండాలా. అంతకంటే ఎక్కువ తక్కువ ఉంటే కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మేడం ద్వారా మీరు ఎవరెవరికి వాళ్ళని ఇచ్చేయండి, ఏమా జాగ్రత్త చేయండి, చేసి డిఎస్ఓ గారికి అది రిపోర్ట్ చేయండి, మేము ఆమె దగ్గర నుంచి తెప్పించుకుంటాం. పోయమ్మా 20 కేజీలు, అది 20 కేజీలు, నలుగురికి అమ్మా. చక్కెర తీసుకున్నారా? మీ పిల్లలు లేరా తీసుకుపోవడానికి? మరి అబ్బాయి వచ్చినప్పుడు రాకపోయారా? ఉంటుంది కదా షాపు, మీరు పెద్దవాళ్ళు పాపం వేసుకుంటూ పోవాలంటే ఇబ్బంది కదా. 6ంటికి వచ్చి తీసుకెళ్ళేవాడు కదా. ఇప్పుడు ఇట్లా మీరు టయానికి ఇట్లా తీసుకోవాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మీ పిల్లలు కానీ మీ పెద్దవాళ్ళు కానీ బయోమెట్రిక్ ఎవరు పెట్టుకుని ఇస్తారు కదా. పంపించి తీసుకెళ్తావా? నేను పెడతానులే, పట్టు సైడ్లో పెట్టుకో, ఇక్కడ చేయి పెట్టు, ఇక్కడ. ఇప్పుడు అవి మీరు ఎట్లా వాళ్ళ బ్యాగ్లలోనే పోసి పెడతారా? వాళ్ళ బ్యాగ్ వేస్తారా, ఏదైనా డబ్బా పెడతారా? వాళ్ళ సంఖ్య పెడతారా? 25 క్వింటాల 56 కేజీలు ఉంది, 51 బ్యాగులు ఉన్నాయి. బ్యాగులు ఉన్నాయి. షుగర్ 2 క్వింటాలు 2 ఉన్నాయి, 100 కేజీలు కలిపి 100 బ్యాగులు 100 ప్యాకెట్లు 100 కలిపి 2 ఉన్నాయి. సరిపోయినాయి కదా. అంగన్వాడీకి ఎన్ని అంగన్వాడీలు ఉన్నాయి మీకు? ఏం లేవా? ఎండిఎం ఇప్పుడు వాళ్ళే ఇస్తున్నారు. తింటారండి ఇక్కడ అమ్మా? తింటారా? అమ్ముతా ఉన్నారా ఏమన్నా? బాగానే ఉన్నాయి, సన్నగానే. ఈ పోర్టిఫైడ్ బియ్యం కలుపుతున్నాం కదా, చెప్పాలా మీరు? వాళ్ళు కొంచెం కడిగినప్పుడు తేలితాయి పడేస్తా ఉన్నారు. మీరు లేదండి పడేయద్దని చెప్పాలా? అవును,
సార్ ఇప్పుడు ఇప్పుడు నుంచి ఏమంటారు గోడౌన్కి పోయి తెచ్చుకుంటారా? వెళ్తాం సార్, వెయిట్ వేయించుకుంటాం, వెయిట్ వేస్తారా? వేయించుకుంటాం సార్, కరెక్ట్ తూకం ప్రకారం. కరెక్ట్ పట్టుకోండి సార్. షార్టేజ్ ఎప్పుడు రాలేదు సార్, ఏమి ఇబ్బంది లేదు. టైర్ వెయిట్ ఇస్తున్నారా? ఇస్తున్నాం సార్. సపరేట్గా ఇస్తారా? అది అవును సార్, మూటే బరువు అవును సార్, సపరేట్గా ఇస్తారా? అది సార్ బస్తా 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 బరువు. అదే బస్తా, ఏమి ఇబ్బంది లేదు, బాగుంది కదా? ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే ఓకేనమ్మా, బాగా చేయండి. రైట్. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అండి? 700 చిల్లరా? ఎంత పర్సెంటేజ్ అవుతుందమ్మా నెలకు? 100 అవుతుందా? సీల్ ఉందా? చూడండి అమ్మా, చేయండి, అది చేయించండి. సీల్ వేయించుకోండి అమ్మా, సీల్ వేయించుకోవాలి. అది సరే, ఇప్పుడు సీల్ వేయించుకోవాలి. మీరు చెప్పి వాళ్ళు లీగల్ మెట్రాలజీ వాళ్ళు సీల్ వేస్తారు, అది వేయించుకోండి. ఎందుకంటే సీల్ ఉండాలి ఖచ్చితంగా. ఎక్కడమ్మా గోడౌన్ మీకు? ఇక్కడేనా? తూకాలు బాగానే ఇస్తున్నారా? తూకం వేసి ఇస్తారా? మోటీల బరువు ఇస్తున్నారా? టైర్ వెయిట్ ఇస్తారా సపరేట్గా? మీకు ఏమి ఇబ్బంది లేదు అమ్మా? మంచి. షుగర్ ఎంత తీసుకుంటా ఉన్నారు? డబ్బులు 17 రూపాయలు. చిల్లర ఇస్తున్నారా? ఫోన్పే పెడుతున్నారు త్వరలో. ఫోన్పే పెడితే ఇంకా వాళ్ళు ఫోన్పే కొట్టేస్తారు మనకు. ఇంకా కందిపప్పు ఇచ్చినప్పుడు కానీ 67 రూపాయలు దానికి, 17 రూపాయలు దీనికి తీసేసుకొని ఫోన్పే కొట్టించుకోవచ్చు. బాగా చేయండి అమ్మా, జాగ్రత్త.